హాయ్ అండి. అందరూ బాగున్నారా? రెస్టారెంట్ లాంటి మటన్ బిర్యానీ మన ఇంట్లోనండి, మన చేతులతో చేసుకోవచ్చు. ఎలాగో వీడియోలో చూసేయండి. 1/2 కేజీ మటన్ బిర్యానీకి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని నీట్గా కడిగి నానబెట్టుకోవాలండి. 1/2 కేజీ మటన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ సరిపడినంత, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. 1 నిమ్మకాయ తీసుకొని రసం తీసుకోవాలండి, జ్యూస్ తీసుకోవాలి. ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని జ్యూస్ అంతా పిండుకోవాలండి. దాంట్లో మటన్లో చిన్నవి 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా పుదీనా, కొంచెం అల్లం పేస్టు, చిన్న కొత్తిమీర కట్ట కడిగి నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. వాటన్నిటిని మటన్ పీసెస్కి పట్టేలాగా కారం గినుక నీట్గా కలుపుకోవాలండి. మంచిగా ఒక 3 మినిట్స్ పాటు మంచిగా కలిపేసుకోవాలండి. ముక్కలకు కారం ఉప్పు పట్టేటట్టుగా కలుపుకోవాలండి, మసాలా పట్టేటట్టు. 2 నుంచి 3 నిమిషాల పాటు మంచిగా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత పెరుగు వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకున్నానండి, పెద్ద స్పూన్లు కలిపేసుకుంటున్నాను. అది కూడా మంచిగా కలిపేసుకోవాలండి. నీట్గా పెరిగేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలిపి మూత పెట్టి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక 6 విజిల్లు వచ్చే వరకు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 6 విజిల్లు వేసుకొని ఉడికించుకోవాలండి మటన్. ఇదంతా బిర్యానీ చేసే కుక్కర్లోనే మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఉడికించుకోవాలండి. 6 విజిల్స్ అయిన తర్వాత ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అది ఆలోపు హాఫ్ కేజీ రైస్కి నేను ఒక 4 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. 4 to 5 గ్లాసెస్ వరకు. కొద్దిగా వాటర్ హీట్ అయిన తర్వాత మసాలాలు వేసుకోవాలండి. యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, కొద్దిగా ఆయిల్, వాటర్కి సరిపడేంత సాల్ట్ వేసుకొని మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. వాటర్ వంపేసి మధ్య మధ్యలో ఎక్కువగా కలపొద్దండి బిర్యానీ రైస్. ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నానండి. మటన్ ఉడికిపోయింది, ప్రెజర్ పోయిందండి. చూస్తున్నాను ఉడికిందా లేదా అని మటన్ చూసుకుంటున్నానండి. 90% ఉడికిందండి మటన్. మీకు చూపించడానికని చూస్తున్నానండి. 90% వరకు ఉడికిపోయింది. కరెంటు పోయిందండి. రైస్ బాయిల్ అవుతుంటే
ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకొని మటన్లో వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. మసాలా వాటర్ అంతా మటన్లో కలిసేటట్టుగా ఇలా కలిపిన తర్వాత రైస్ 40% బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. చెక్ చేస్తున్నానండి నేను. ఫార్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత ఆ మటన్ మీదంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇంకొక 5 మినిట్స్ పెడదామని ఊరుకున్నానండి. 40 మినిట్స్ బాయిల్ అయిందండి. ఇప్పుడు తీసేసుకొని ఆ మటన్లో ఉన్న గ్రేవీ మునిగిపోయే వరకు రైస్ స్ప్రెడ్ చేసుకోవాలండి. 40% బాయిల్ అయితే చాలండి. ఇవన్నీ మటన్ పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మటన్లో ఉన్న గ్రేవీ మునిగిపోయే వరకు వేసుకోవాలండి ఒక లేయర్. మంచిగా వేసేసుకోవాలండి ఇలా. ఆ మటన్ గ్రేవీ ఉంటుంది కాబట్టి మిగతా 60% ఉడికిపోతుందండి. ఆ వాటర్కి ఆ రైస్ పలుకు ఉంటుంది కదా, దానికి సరిపోతుందండి. అది మునిగే వరకు అలా వేసుకున్న తర్వాత మిగతా రైస్ అంతా 90% బాయిల్ అయిన తర్వాత వాష్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటానండి. మిగతా రైస్ ఉడికే వరకు మూత పెట్టి పక్కన ఉంచుకున్నానండి. ఈ రైస్ అంతా 90% బాయిల్ అయిన తర్వాత గంజి వార్చేసి మటన్ పైన మళ్ళీ వేసేసుకోవాలండి. అలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చుట్టూరా పొడి పొడిగా రావడానికి. వేసుకున్న తర్వాత దమ్ పెట్టేసుకోవాలండి. దమ్ పెట్టుకునే ముందు కుక్కర్ పైన విజిల్ తీసేయాలండి. తీసేసి హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ ఉంచేసుకొని ఒక 6-7 మినిట్స్ వరకు మళ్ళీ లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలండి. ఇలా కర్చీప్ కవర్ చేసుకోవాలి, విజిల్ పెట్టొద్దు. ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత చూసుకుంటే మటన్ ఉడికిపోయిందండి. బిర్యానీ రెడీ అయింది. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక 4 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి ఒక 6 మినిట్స్ వెయిట్ చేస్తే బిర్యానీ రెడీ అయిపోతుందండి. నాకు మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందండి. మటన్ స్పైసీగా బాగుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ప్లేటింగ్ కూడా వేసానండి. చూడండి మటన్ ఉడికిందని చూపిస్తున్నాను మీకు. బాయ్ అండి.